వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఎండలు మండిపోతున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అత్యధికంగా 38 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్పారు. ఎండల వల్ల పలు జిల్లాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఏమైనా వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదనే అంశాలను వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లయితే ప్రకటించారు. ఇది రాష్ట్రం పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇది మనకి ఉత్తర ఒడిశా, ఈ పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది వాయువ్య దిశలో నార్త్ వెస్ట్గా మూవ్ అయ్యి ఇంచుమించు అదే ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే దీనివల్ల ఇది మనకి చాలా సుదూరమైన ప్రాంతం అయినందువల్ల మనకి లిమిటెడ్గానే దీని యొక్క ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో మనకి ఓన్లీ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పెద్దగా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. చెదురుమదురు వర్షాలు మనకి ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణ, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలోను. అయితే మాయిశ్చర్ దీనివల్ల ఇటు మనకి అరేబియన్ సీ నుంచి గాలులు అటువైపు పోతూ ఉంటాయి. ఈ పోయే క్రమంలో మనకి టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఈ క్యుములోనింబస్ మేఘాలు, కొద్దిపాటి జల్లులు ఈ 2-3 రోజులు మనకి కొనసాగే అవకాశం ఉంది. అయితే పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కానీ పూర్తిగా రాష్ట్రం అంతా వర్షం పడేంత సూచన కానీ లేదు. ఎందుకంటే ఇది సుదూర ప్రాంతం. మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్ర తీరంలో ఏర్పడినట్టయితే మనకి బాగా అనుకూలమైన ప్రదేశం. అంటే తీవ్ర అల్పపీడనం ప్రభావంతో మాత్రమే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఈ నైరుతి రుతుపవనాలతో కురిసే వర్షాలు ఇంకా లేవంటారా? నైరుతి రుతుపవనాల సమయంలో కూడా మనకి ఈ రుతుపవనాలు ఉన్నప్పుడు రుతుపవనాలను ట్రిగ్గర్ చేయడానికి ఇటువంటి మెకానిజం ఏదైనా కావాలి. అంటే ఒక ఉపరితల ఆవర్తనం కానీ, సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాం అది కానీ, ద్రోణి కానీ, లేదంటే మనకి ఏ సినాప్టిక్ సిచ్యుయేషన్ లేనప్పుడు మన మీద నుంచి వేగంగా గాలులు పోతున్నా మనకి వర్షం పడదు. ఈ గాలులని నిలిపేది అంటే ఈ గాలులు మలుపు తిరుగుతాయి. మనకి ఏదైనా ఇటువంటి సిచ్యుయేషన్ ఉన్నట్టయితే, సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉన్నట్టయితే మనం ముందుకెళ్ళి దాని చుట్టూ తిరుగుతాయి. మన వెహికల్ అయితే ఎలాగైతే వేగంగా వెళ్తున్న వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు వేగం తగ్గుతుందో, ఈ గాలులు కూడా ఇటువంటి సర్క్యులేషన్ ఉన్నప్పుడు వేగం తగ్గుతుంది. వేగం తగ్గేటప్పటికి వెనకాల వస్తున్న గాలుల్లో మాయిశ్చర్ అనేది అక్కడ వెనక భూభాగం మీద అక్యుములేషన్ అయ్యి బాగా క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి మనకి వర్షం పడుతూ ఉంటుంది. మనం గత 10 రోజుల క్రితం చూసాం, మనకి వెస్ట్ కోస్ట్లో అతి భారీ వర్షాలు పడినప్పుడు మనకి విపరీతమైన ఈదురుగాలు ఉన్నాయి. అదే సమయంలో మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఉంది. ఈ వాయుగుండము ఆ యొక్క ఆఫ్షోర్ ట్రఫ్ వల్ల మన మీద నుంచి వేగంగా గాలులు పోయాయి, కానీ మనకు దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ ట్రిగ్గర్ మెకానిజం లేకపోవడం వల్ల మనకి వర్షాలు పడలేదు. సో డెఫినెట్గా మాన్సూన్ పీరియడ్లో వర్షాలు పడాలంటే ఇటువంటి ట్రిగ్గర్ మెకానిజం ఉండాలి. మన దగ్గరలో ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటాం, ఉపరితల ఆవర్తనము, ద్రోణి, అల్పపీడనము, ఈ వాయుగుండము ఇటువంటివి ఉన్నప్పుడే మనకి మంచి వర్షాలు పడతాయి. లేదంటే ఈ ఋతుపవన గాలుల్లో ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఋతుపవనాలు ప్రస్తుతం భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత ఈ ఋతుపవన గాలుల్లో ఋతుపవన ద్రోణి అనేది ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి జనరల్గా మనకి సెంట్రల్ ఇండియా మీద ఉంటుంది. సెంట్రల్ ఇండియా మీద ఉండి కొన్ని 100 కిలోమీటర్లు రోజు అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో వర్షాలు పడతాయి. ప్రస్తుతం ఋతుపవన ద్రోణి ఆల్మోస్ట్ మనకి బాగా నార్త్కి వెళ్ళిపోయి ఇటు డెహ్రాడూను ఆ ప్రాంతంలో ఢిల్లీ కూడా దాటి ఇంచుమించుగా హిమాలయ పర్వతాల ప్రాంతం దగ్గర వరకు వెళ్ళిపోయింది. దీన్ని ఇంచుమించుగా బ్రేక్ మాన్సూన్ పరిస్థితి అంటాం అనమాట. అలా అక్కడ వరకు వెళ్తే, అయితే పూర్తిగా అక్కడ వరకు చేరుకోలేదు, కానీ బాగా నార్త్కు ఉండటం వల్ల దాని ప్రభావం కూడా ప్రస్తుతం మన మీద లేదు. అంటే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తన, ద్రోణుల వల్లనే వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో ఏర్పడే అవకాశం లేదంటారా? మనకి రాగల 7 రోజుల వరకు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం అయితే మరొక 2 రోజుల్లో ఇది తీరాన్ని దాటి వాయువ్య దిశలో ప్రయాణించి ఇది వీక్ అయిపోతుంది. రాగల 5-6 రోజుల వరకు కూడా పెద్దగా మనకి సిస్టమ్స్ అయితే కనపడటం లేదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు?
మనకి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 33 నుంచి 38 డిగ్రీల వరకు కూడా ఉన్నాయి. అంటే సాధారణ స్థాయి నుంచి 5 నుంచి 6 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు భద్రాచలము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో సాధారణ స్థాయి దాటి 5 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు మనకి మాన్సూన్ సీజన్లో మనకి వర్షం